ఇంకా నీ సమస్యలు కలుసుకొని, ఇంకా నీ బాధలు కలుసుకొని, ఇంకా నీ పరిస్థితులు కలుసుకొని, ఇంకా నీ ఎదురుగా జరుగుతున్న ఇబ్బందులు కలుసుకొని, ఒకవేళ కురికిపోతున్నావేమో, బాధపడిపోతున్నావేమో, ఎందుకు వచ్చి బతుకనుకున్నావేమో, ఈ రాత్రి నీ బాధగా దేవుడు మాట్లాడాడు. నీ విషయంలోనే మాట్లాడాడు రాత్రి దేవుడు. నీ జీవితం ఇలాంటి జీవితం ఎవరికి ఉండకూడదు అనుకున్నావు, ఇలాంటి బ్రతుకు ఎవరికి రాకూడదు అనుకున్నావు. ఎందుకు వచ్చింది బతుకు, దేవుడు నన్ను తీసిపోతే బాగుంది అనుకున్నావు. నీ ఆలోచనలవి, నీ తలపులవి, నీ ఉద్దేశాలవి ఎందుకు వచ్చింది బతుకు అనుకున్నావు. ఎందుకు వచ్చింది జీవితం, ఇలాంటి బతుకు ఎవరికి ఉండకూడదు. అదే అదే తలుచుకుని బాధపడుతున్నావు. ఈ రాత్రి అంటున్నాడు, ఆ పనికి రాని జీవితాన్ని ఆశీర్వాదంగా దేవుడు నుంచోబెట్టబోతున్నాడు. దేవుడితో నుంచోబెట్టబోతున్నాడు. నువ్వు అవమానం చెందిన చోట, నువ్వు నిందలు వేయబడిన చోట, నువ్వు గెంటి వేయబడిన కాదా, నీకు విలువలేని కాదా, ఆయన నీకు విలువనివ్వబోతున్నాడు. మనుషులు